ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఎంవైఎస్ ఆస్ట్రో ఛానల్ ద్వారా మీ యోగానంద శర్మ శుభాభివందనాలు. మిత్రులారా, ఈరోజు విద్య కొరకు, జ్ఞానం కొరకు, తెలివితేటల కొరకు ఒక చిట్కా. ఒక పళ్ళెం తీసుకోండి. ఆ పళ్ళెంలో ఒక 4 ముఖముల రుద్రాక్షలు తీసుకోండి. అవకాశం ఉంటే 8 తీసుకోండి. 8 తీసుకుంటే 8 దిక్కుల్లో 8 అన్నట్టు. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం 8 పెట్టండి. లేదా 5 తీసుకుని 4 మూలల 4 పెట్టి, అంటే ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయవ్య 4 మూలల పెట్టి మధ్యలో గర్భంలో ఒక రుద్రాక్ష పెట్టండి. పిల్లల చేత అచ్చట మట్టి ప్రమిదల్లో కొబ్బరి నూనె పోసి దీపారాధన చేయించి గణపతి శ్లోకం, సరస్వతి అమ్మవారి శ్లోకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్లోకం ఆ పిల్లల చేత చదివిపించి ఈ దీపారాధన పిల్లల చేత చేయించి, అవకాశం ఉంటే కొద్దిగా గరిక కూడా తెచ్చుకొని ఆ గరికతోటి ఆ పిల్లల చేత ఆ గరికలు ఆ రుద్రాక్షల మీద వేయించి, ఏదో పట్టి బెల్లం చిప్స్, 100 గ్రాముల చిప్స్ డబ్బా తెచ్చి పెట్టుకుంటే 4 రోజులు వస్తుంది. 4 బిళ్ళలు అక్కడ దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టినట్టు అవే ఈ పిల్లలు తిన్నట్టు ప్రసాదం కింద. ఇంకొక స్టెప్పు పైకి వెళ్ళాలి అనుకుంటే 4 మూలల 4 ముఖముల రుద్రాక్షలు పెట్టి మధ్యలో మరకతంతో చేసిన గణపతిని పెట్టి ఇప్పుడు చెప్పిన పూజ చేయించండి. గంగా ప్రవాహ తరంగ స్ఫుట మధుర రసభావ భాసుర విధాన అఖండ పరిపూర్ణ విద్య, జ్ఞానము, సంస్కారం, నడవడిక, బిహేవియర్, క్యారెక్టరిస్టిక్స్ పిల్లల్లో ఎలా డెవలప్ అవుతాయో కళ్ళ ముందు కనిపిస్తుంది. నగ్న సత్యం.